రేపు రాధా నువ్వు ఆఫీస్ మానేసి మీ అమ్మగారింట్లో వ్రతానికి వెళ్ళండి. మరి రాధాకృష్ణలకి కుదురుతుందో లేదో? ఎలాగైనా కుదుర్చుకోండి. ఈ వ్రతం మీ దంపతులకి చాలా అవసరం. అల్లుడుగారు, మీరు తప్పకుండా రావాలి. మేమొస్తామో వాళ్ళొస్తారో డౌట్. అమ్మా, మీరు ఇవన్నీ ఏం పట్టించుకోకుండా వ్రతానికి ఏర్పాట్లు చేయండి. నేను ఆయన్ని తీసుకొని తప్పకుండా వస్తాను. నువ్వేం చేసినా నేను వ్రతానికి రాను. మేడం, ఈ ఇల్లు ఎవరిది మేడం? రాధ డైవోర్స్ కేసు వాదిస్తున్న లాయర్ భార్గవ్ తేజ్ది. నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు మేడం? ఆ విక్రమ్ కోర్టులో జరిగిందంతా నాకు ఫోన్ చేసి చెప్పాడు. ఈ లాయర్తో మాట్లాడి ఆ కేసుని ఇంకా స్ట్రాంగ్ చేయమని చెప్పాలి. సూపర్ మేడం. మీరు చెప్తే ఆ లాయర్ ఇంకా గట్టిగా వాదించి వాళ్ళకి విడాకులు ఇప్పించేస్తాడు. అందుకేగా వచ్చాం. పద. నమస్కారం లాయర్ గారు. ఎవరు మీరు? ఏం కావాలి? మీతో కాస్త పనుండొచ్చాం. కూర్చోండి. చెప్పండి. ఏ కేసు వాదించాలి? ఇప్పుడు మీరు వాదిస్తున్న కేసే. యు మీన్ రాధా గోవిందస్. ఆ కేసు గురించి మీకెలా తెలుసు? మీరు రాధ తాలూకా, కృష్ణప్రియ తాలూకా? కంగారు పడకండి, మేము రాధ సైడ్ వాళ్ళమే. రాధకు మీరేమవుతారు? రాధకు తల్లి, కృష్ణకి అత్త అవుతారు. మీరు ఎవరిని సపోర్ట్ చేస్తున్నారు? రాధనా లేక కృష్ణనా? ఈ భూమి మీద కోడలికి సపోర్ట్ చేసే అత్తయ్యలు ఎవరైనా ఉంటారా లాయర్ గారు? అత్తా కోడళ్ళు ఆజన్మ శత్రువులని మీకు తెలుసు కదా? ఆఫ్ కోర్స్, బట్ అందరు అత్తా కోడలు అలా ఉండరు కదా. మా మేడం గారికి కృష్ణకి పడదులండి. వాళ్ళ మధ్య పాత పగా కక్షలు ఉన్నాయి. అయితే మరీ మంచిది. ఈ కేసు ఇంకా ఈజీగా గెలిచేయచ్చు. అది చెప్పడానికే వచ్చాం లాయర్ గారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కేసు మనమే గెలవాలి. ఆ కృష్ణ ఓడిపోవాలి. గెలుపు నాకు నల్లేరు మీద నడక మేడం. ఇప్పటికే 99 డివోర్స్ కేసులు వాదించి గెలిచాను. ఇది నా 100వ కేసు. తెలుసు లాయర్ గారు, మీరు సెంచరీ కొట్టి తీరాలి. చరిత్రలో మీ పేరు శాశ్వతంగా నిలిచిపోవాలి. ఈ కేసు ఓడిపోకుండా గెలవడానికి మా అబ్బాయి రాధ మీకెంత ఫీజు ఇస్తానన్నాడో అంతకు డబ్బులిస్తాను. శిఖరా, ఆ మనీ లాయర్ గారికివ్వు. ఇది సరిపోకపోతే ఇంకా ఇస్తాను. ఎలాగైనా మీరు ఈ కేసు గెలిచి తీరాలి. మీరు అంతగా చెప్పాల్సిన అవసరం లేదు మేడం. ఈ డబ్బు కూడా నాకొద్దు. ఎందుకు? మీరు మనీ కోసమే కదా కోర్టులో వాదిస్తారు. కొన్ని కేసులు డబ్బు కోసం వాదిస్తాను, కానీ ఈ కేసు నా పగ కోసం వాదిస్తున్నాను. పగ? ఎవరి మీద? కృష్ణప్రియ మీద. నన్ను ఓడిస్తానని తను నాతోనే ఛాలెంజ్ చేసింది. అందరి ముందు అవమానించింది. తనకి భార్గవ్ అంటే ఏంటో చూపిస్తాను. వెరీ గుడ్ లాయర్ గారు.
మాకు మీలాంటి ఫైర్ ఉన్న లాయరే కావాలి. మీకెప్పుడు ఏ హెల్ప్ కావాలన్నా నేనున్నాను. కృష్ణ అహంకారాన్ని దెబ్బ కొట్టండి. చూస్తుంటే మీకు కృష్ణప్రియ మీద నాకంటే ఎక్కువ పగున్నట్టుంది. కృష్ణ మీ సీనియారిటీని అవమానిస్తే నన్ను నా కూతురే అసహ్యించుకునేలా చేసింది. అలాంటిది నా కొడుకు భార్యగా, నా కోడలిగా నా ఇంట్లో ఉండకూడదు. శాశ్వతంగా నా కళ్ళకి అది కనిపించకూడదు. అందుకే ఈ అవకాశాన్ని వదలకూడదు లాయర్ గారు. అలాగే మేడం. ఇటు నా పగ అటు మీ పగ, రెండు వైపులా పదునున్న కత్తికి కృష్ణప్రియ బలవ్వబోతుంది. మీరు కోరుకున్నట్టు కృష్ణప్రియని మీ ఇంట్లో నుంచి, మీ కొడుకు జీవితంలో నుంచి దూరంగా పంపించేస్తాను. థ్యాంక్ యూ లాయర్ గారు, థ్యాంక్ యూ. పద. తొందరగా కానివ్వండి, అమ్మాయి అల్లుళ్ళు వచ్చేస్తుంటారు. కానివ్వండి. అమ్మా, శివక్క బావ వచ్చారే. రామ్మా, అల్లుడు గారు రండి. వచ్చేసాం కదా. ప్రయాణం బాగా జరిగిందా బాబు? మేమేమన్నా విదేశాల నుంచి వచ్చావా? ఈ ఊరే కదా. ఇంతకీ మీ ఆరోగ్యం ఎలా ఉంది? గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుందా? ఎక్కువ కొట్టుకున్నా తక్కువ కొట్టుకున్నా అదో సమస్య. అదే లేదు బాబు, అంతా బాగానే ఉంది. ఇంతకీ వదిన గారు వాళ్ళు వచ్చినట్లేరు? వస్తున్నారు బాబు, దారిలోనే ఉన్నారు, వచ్చేస్తారు. పిలిచాక రాకుండా ఎలా ఉంటారులే. అయినా వాళ్ళు మనలా సామాన్యుల కోటీశ్వరులు, 1,00,000 పనులు ఉంటాయి. అన్నీ చక్కబెట్టుకుని రావాలి కదా. ఎందుకైనా మంచిది ఒకసారి వదిన గారికి ఫోన్ చేసి అడుగుతాను. ఏంటి ఎప్పుడు లేంటి అక్క వాళ్ళ గురించి అడుగుతున్నాడు? పద. రేపు మా ఇంట్లో మంగళగౌరి వ్రతం చేస్తున్నాం. మీరందరూ తప్పకుండా రావాలి. ఎలాగైనా ఆయనని వ్రతానికి తీసుకుని వెళ్ళాలి, లేదంటే అమ్మ వాళ్ళు బాధపడతారు. ఏమండి, ఏంటి ఎక్కడికి రెడీ అవుతున్నారు? ఈరోజు కోర్టు లేదు కదా, ఆఫీస్కి వెళ్తున్నాను. అదేంటండి, నిన్న మా అమ్మ వచ్చి మనల్ని వ్రతానికి రమ్మని పిలిచింది కదా. వస్తానని నేను చెప్పలేదు కదా. వెళ్ళకపోతే బాగోదండి, అమ్మ నాన్నలు బాధపడతారు. అది నీ సమస్య, నా సమస్య కాదు. ఈ సమస్యల గురించి ఈ ఒక్కసారికి వదిలేసి వ్రతానికి రండి. ఈ సమస్యను వదిలేయాలంటే నువ్వు ఒక పని చేయాలి. ఏంటండి అది? ఒక్క నిమిషం. ఈ పేపర్స్ మీద మనం మ్యూచువల్గా విడిపోవడానికి ఒప్పుకుంటున్నట్టు సైన్ చేయి. నువ్వు సంతకం పెట్టిన మరుక్షణమే నేను నీతో వస్తాను. మీ అమ్మగారు కోరుకుంటున్నట్టు నీతో వ్రతంగా కూర్చుంటాను. ఆ తర్వాత నిన్ను మీ ఇంట్లో వదిలేసి
నేను ఒక్కడనే హ్యాపీగా మా ఇంటికి వచ్చేస్తాను. కమాన్, సైన్ చేయి. సైన్ చేయడం కుదరని పని. అయితే నేను వ్రతానికి రావడం కూడా జరగని పని. సరే, ఆ మాట మీదే మీరుండండి. మిమ్మల్ని ఎలా రప్పించాలో నాకు బాగా తెలుసు. నా ఇష్టం లేకుండా నన్ను రప్పించడం నీ వల్ల అయ్యే పని కాదు. సరే, మీరు ఆఫీస్కి వెళ్ళండి. మా ఇంటికి ఎలా రప్పించాలో నేను చూసుకుంటాను. నీ ఇష్టం వచ్చింది చేసుకో, నేను రాను. హలో, హలో వదిన గారు, నమస్తే. నేను మీ మరిది విక్రమ్ని. ఏంటి విక్రమ్? ఏముంది వదిన గారు, నిన్ననే కోర్టులో విడాకులు అనే సినిమా చూశాను. ఆ సినిమాలో హీరో రాధా, హీరోయిన్ కృష్ణప్రియ. వదిన గారు, వదిన గారు ఉన్నారా? ఆ, ఉండే ఉంటారులే, అర్థమైంది కదా. ఆ, ఆ, ఈ సినిమా ఎవరికి చూపించకూడదు కదా, ముఖ్యంగా మీ అమ్మగారికి. వదిన గారు, ఒక్క 5 లక్షలు తీసుకొచ్చి నా చేతిలో పెడితే అస్సలు నోరు తెరవను, మీ చెల్లెల మీద ఒట్టు. వదిన గారు, మీ రాక కోసం, అదే 5 లక్షల కోసం ఎదురు చూస్తూ ఉంటాను. జాగ్రత్తగా తీసుకురండి. ఉంటాను వదిన గారు. శివా, ఎప్పుడొచ్చావు? దా కూర్చో, దా. మా అక్కతో ఏం మాట్లాడుతున్నావు? మా అక్క బావ విడిపోతున్నారా? ఓ, మొత్తం వినేసావా? ఆ విషయం అడ్డు పెట్టుకొని డబ్బుల కోసం మా అక్కను బెదిరిస్తున్నావా? అంతా విన్నావు కదా. నా చేతికి డబ్బులు రాకపోతే బెదిరించడాలుండవు, కుండ బద్దలు కొట్టడాలే. అసలు అక్కడ అక్క పరిస్థితి ఎలా ఉందో. ఏంటి కృష్ణ, ఇంకా ఇలాగే ఉన్నావు? టైం అవుతుంది కదా, మనం వ్రతానికి వెళ్ళాలి కదా. పద వెళ్దాం. అవును, రాధా ఎక్కడా? నువ్వు రాధా కలిసి రావాలి కదా, మీ అమ్మ చెప్పింది. రాధా ఆఫీస్కి వెళ్ళిపోయారు మేడం. అయ్యో, అదేంటి? మరి రాధ పూజకి రావాలి కదా. ఏం కృష్ణ? లేదత్తయ్య. మరి పూజకి రాధ రాకపోతే ఎలా కృష్ణ?
మీ అమ్మకి నిజం తెలిసిపోతే? అంటే పూజకి నువ్వు రాధ వస్తున్నారని మీ అమ్మ అనుకుంటుంది. రాధ రాలేదు అన్న నిజం తెలిస్తే పాపం మీ అమ్మ చాలా బాధపడుతుంది కదా. మామూలుగా కాదు, చాలా చాలా ఫీల్ అవుతారు మేడం. విష్ణు కడుపుతో ఉంది కాబట్టి వ్రతంలో పీటల మీద కూర్చోకూడదు. శ్రీకాంత్ కూడా ఊళ్ళో లేడు. కనీసం నువ్వు శివప్రియ అయినా వ్రతంలో కూర్చోవాలని మీ అమ్మ కోరుకుంటుంది కదా. సరే కృష్ణ, అనుకున్నవన్నీ జరగవు కదా. ఎలా జరగాలనుంటే అలాగే జరుగుతుంది. వ్రతానికి మీ మామయ్య కూడా రావట్లేదు. నువ్వు, విష్ణు, నేను, శిఖర వెళ్తున్నాం. పద, మీ ఇంట్లో అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. పద, రా కృష్ణ. వదిన గారు ఇంకా రాలేదేంటి? శివా, శివా, పంతులు గారికి పూజ కావాల్సిన సామాన్లు అవి ఇచ్చావా? ఇచ్చానమ్మా. అదిగో కృష్ణ వాళ్ళు కూడా వచ్చేసినట్టున్నారు. సంధ్య, ఇది పూజారి గారికి ఇచ్చేయమ్మా. రా. ఓహో, లచ్చింది, వచ్చేసింది. విష్ణక్క బాగున్నావా? అక్క బాగున్నావా? కృష్ణ, అల్లుడు గారు ఇక్కడ? అమ్మా, ఆయన వదిన గారు, అన్నగారు మీతో రాలేదా? అర్జెంట్ పనుందని ఆఫీస్కి వెళ్ళారు. కాసేపట్లో వచ్చేస్తారు. ఏం కవరింగ్ చేస్తున్నావే? కాసేపట్లో కాదు, రాధ ఖరాఖండిగా రాను అని చెప్పేశాడు కదా. అల్లుడు గారు ముహూర్త సమయానికి వచ్చేలా చూసుకో కృష్ణ. పదండి. వదిన గారు, మీతో కాస్త మాట్లాడాలి. ఏం మాట్లాడాలి నాతో? ఫోన్లో చెప్పాను కదా వదిన గారు. డబ్బులు తీసుకొని వచ్చారా? క్యాషా, చెక్కా, లేదంటే ఆన్లైన్ ట్రాన్స్ఫరా? నీకు ఒక్క రూపాయి కూడా ఇవ్వను. మీరు డబ్బులు ఇవ్వకపోతే వికీ లీక్స్లా ఈ విక్రమ్ లీక్స్ బయటకు వస్తాయి. ఏంటి బెదిరిస్తున్నావా? నువ్వు భయపెడితే భయపడిపోయి డబ్బులు ఇస్తాననుకుంటున్నావా? అనుకున్నాను వదిన గారు, అంత ఈజీగా మీరు డబ్బులు ఇవ్వరని. నేను మీ విడాకుల విషయం అత్తగారితో చెప్పననేగా మీ ధైర్యం. డబ్బుల కోసం నేను ఏమైనా చేస్తాను వదిన గారు. మరి డివోర్స్ మ్యాటర్ తప్పకుండా అత్తగారికి చెప్తా, కానీ ఇప్పుడు చెప్పను. వ్రతం పూర్తయ్యాక కూతురు, అల్లుడు, పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో సంసారం చేసుకుంటారని అత్తగారు ఆనందంలో తేలిపోతున్నప్పుడు అప్పుడు పేలుస్తా బాంబు. మీకు గుండె ధైర్యం ఉంది, కానీ అత్తగారు
అసలే అదుపు తప్పిన గుండె. నేను పేల్చే బాంబుకి ఆ గుండె ఆగిపోయినా ఆగిపోవచ్చు. వ్రతం జరిగిన ఇంట్లో శవం లేపడం సాంప్రదాయం కాదు. ఎందుకొచ్చిన సమస్య? ఆ లోపు డబ్బు రెడీ చేసుకోండి, లేదంటే అత్తయ్య గారికి పాడ రెడీ చేసుకోండి.